ఒక అడవిలో ఋషి నివసిస్తూ ఉండేవాడు. అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రతిరోజు తన దగ్గరకు వచ్చి తను చెప్పే ఉపదేశాలను వినేవారు. అదే అడవిలో ఒక ఎలుక ఉండేది. అది కూడా ఋషి చెప్పే ఉపదేశాలను వినడానికి వచ్చేది రోజు. అయితే ఒకరోజు ఆ ఎలుకను చంపడానికని ఒక పిల్లి దాని వెనుక వచ్చింది. అప్పుడు ఎలుక భయంతో ఋషి ఆశ్రయంలోకి వెళ్ళింది. వెళ్ళి పిల్లి తనను తినడానికి వస్తుందని తనను కాపాడమని వేడుకుంది ఋషిని. అప్పుడు ఋషి తనకున్న దివ్యశక్తుల్ని ఉపయోగించి ఆ ఎలుకని కాస్త పెద్ద పిల్లిలాగా మార్చేస్తాడు. అప్పుడు దాని వెనుక వచ్చిన పిల్లి భయంతో పారిపోయింది. ఎలుక ఇంకా స్వేచ్ఛగా అడవి మొత్తం తిరిగేది. తనపై దాడి చేసిన పిల్లులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వాటిని చంపేసేది. అయితే ఒకరోజు దానిపై నక్క దాడి చేయడానికి వచ్చింది. భయంతో మళ్ళీ ఋషిని ఆశ్రయించింది. ఋషి మళ్ళీ అతని శక్తులను ఉపయోగించి దాన్ని పెద్ద నక్కగా తయారు చేస్తాడు. ఎలుక అడవి మొత్తం హ్యాపీగా అన్ని జంతువులను భయపెడుతూ తిరిగేది. కానీ ఇది ఎక్కువ కాలం నడవలేదు. ఈసారి ఎలుకను చంపడానికి పులి వచ్చింది. ఎలుక భయపడుతూ మళ్ళీ ఋషిని ఆశ్రయించింది. మళ్ళీ తన శక్తులను ఉపయోగించి ఎలుకను పెద్ద పులిగా మారుస్తాడు. పులిగా మారిన ఎలుక ఇప్పుడు అడవి మొత్తం స్వేచ్ఛగా తిరిగేది. అనవసరంగా అన్ని జంతువులను చంపేసేది. దాని మనసులో ఋషి మళ్ళీ దాన్ని ఎలుకగా మారుస్తాడేమో అని భయం ఉండేది. ఒకరోజు ఋషి దగ్గరికి వచ్చి, నాకు ఆకలిగా ఉంది, నేను నిన్ను తినేస్తే నీ శక్తులన్నీ నాకు వస్తాయి అని అహంకారంగా మాట్లాడింది. అప్పుడు ఋషి కోపంతో, నీ అహంకారం నీ నాశనానికి దారితీస్తుంది అంటూ మళ్ళీ దాన్ని ఒక చిన్న ఎలుకగా మార్చేస్తాడు. తన తప్పును తెలుసుకున్న ఎలుక మళ్ళీ తనను పులిగా మార్చమని వేడుకుంది. నీ అహంకారం తగ్గకపోతే నీకు ఈ అడవిలో ఉండడానికి ప్లేస్ కూడా ఉండదు అంటూ కొట్టి దాన్ని దూరంగా పంపించాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, అధికారం వచ్చింది కదా అని చెప్పి అహంకారం చూపించొద్దు.